ఇక బీసీల ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నాయంట. మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరినా సైలెంట్గా ఉన్నాయి. కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంట. కొంతమంది పోతే మంచిగా ఉండే అని చెప్పేసి, కొంతమంది లేదు పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేపిస్తుందని చెప్పేసి కొంతమంది ఆరోపణలు. దీంతో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ దూరంగా ఉంటున్నాయంట. మరి గతంలో అందరూ కూడా కలిసి పనిచేస్తారు, కలిసి కొట్లాడతారని చెప్పేసి అనుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మరి ఒకవేళ దూరంగా ఉంటే మరి వాళ్ళు ఏం చేస్తారు? ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, తర్వాత ప్రజలను ఎట్లా మెప్పిస్తారు? ఎందుకంటే బీసీలు 62% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి, మెజార్టీ పబ్లిక్ ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ఒక మంచి పరిణామం జరుగుతూ ఉంటే మరి ఎందుకు మద్దతు తెలియజేయట్లేదు అనేటువంటిది అక్కడ ఆరోపణ. అయితే మరి ఏం చేస్తారు, ఏం కథ, మరి దీనివల్ల మంచి జరుగుతుందా జరగదా, ఈ విషయం పైన మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి ధర్నా జంతర్ మంతర్ అంటే ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతుందంట. 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బుధవారం తలపెట్టిన బీసీ పోరు గర్జన సభకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఈ ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా ఆ రెండు పార్టీలు సైలెంట్గానే ఉన్నాయి. కాగా ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోయినారు. నిన్న మంత్రులు కూడా వెళ్ళిపోయినారు. నిన్న వెళ్ళిరు కానీ ఏం చేస్తారో ఏమో చూడాలి. మరి మంత్రులు కొండా సురేఖ, తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అక్కడ పొన్నం ప్రభాకర్ గౌడ్,